హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో వచ్చాను. కీప్ అన్ ఐ ఆన్ సోషల్ మీడియా. పవన్ ఎట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. ఏం జరిగింది? ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, సోషల్ మీడియాపై కల్లేసి ఉంచండి. తప్పు సమాచారం, హేట్ స్పీచ్, వర్గాల మధ్య విభేదాలు కలిగించే పోస్టులు పెరుగుతున్నాయి. వీటిపై కలెక్టర్లు, అధికార యంత్రాంగం కఠినంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమైన పాయింట్స్: సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, రూమర్స్ వల్ల సమాజంలో అనవసర టెన్షన్స్ వస్తున్నాయి. దీన్ని అడ్డుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పవన్ గారు తెలిపారు. సుగాలి ప్రీతి కేసు లాంటి మహిళల భద్రత సమస్యలు అత్యంత సెన్సిటివ్ అని, ఇలాంటి కేసులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. డ్రగ్స్ సప్లై, స్మగ్లింగ్, అనైతిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మహిళలు సోషల్ మీడియాలో హెరాస్మెంట్స్కు గురి కాకుండా చూసేలా కౌన్సిలింగ్, మానిటరింగ్ పెంచాలని పవన్ గారు ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకు ఇది ముఖ్యం? ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు సోషల్ మీడియా వాడతాం, కానీ దాన్ని సేఫ్గా వాడడం, తప్పుడు సమాచారం గుర్తించడం కూడా మన బాధ్యత. పవన్ గారి మెసేజ్ ఒక వార్నింగ్ మరియు ఒక రిమైండర్. సోషల్ మీడియా శక్తి మంచి పనులకు ఉపయోగపడాలి, కానీ సమాజంలో విభేదాలు సృష్టించకూడదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, షేర్ చేసే ముందు వార్త నిజమా కాదా అని చెక్ చేసుకోవాలి. హేట్ స్పీచ్ లేదా హెరాస్మెంట్ కనబడితే రిపోర్ట్ చేయాలి. మహిళల సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో ఫ్రెండ్స్, సోషల్ మీడియా మన చేతిలో ఉన్న ఒక శక్తి. దాన్ని సరిగ్గా వాడితే సమాజం బాగుపడుతుంది, తప్పుగా వాడితే హాని జరుగుతుంది. పవన్ గారి ఈ మాటలు అందరికీ ఒక వేకప్ కాల్ లాంటివి. మీరు ఏమనుకుంటున్నారు? సోషల్ మీడియా మీద కంట్రోల్ అవసరమా లేదా స్వేచ్ఛ ఎక్కువ కావాలా? కామెంట్స్లో చెప్పండి. సీ యు ఆన్ స్కైఫ్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.